సహజంగానే ఎండాకాలము అంటే వేసవిలో సహజంగానే మామిడి పండ్లు పండుతాయి. గాలిదుమ్మలు సహజంగా వేసవి కాలంలో గాలిదుమ్మలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వర్షాలు, తుఫాన్లు పట్టే పరిస్థితి కనపడతా ఉంటది. సహజంగానే అది మామిడి పంట అనేది చేతికందిన దాకా మనం చెప్పలేము. అట్లాంటి పరిస్థితులే ఉంటాయి. సో, మామిడి పంటలకు సంబంధించి రకరకాల పరిస్థితులుంటాయి. పంట పూత కాయ కాసినా కూడా కాయ చేతికొచ్చిన దాకా, ఆ చేతికొచ్చినటువంటి పంట అమ్మిన దాకా మనం చెప్పలేం. సో, సహజంగానే మామిడి తీపి పదార్థం. అనేక రకాల పండ్ల జాతులు, మామిడి పండ్ల జాతులున్నాయి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా అది పంట చేతికొచ్చిన దాకా మిగతా పంటల సంగతి వేరు. మామిడి పంట మాత్రం కాయ కోసి రేపు కాయలు కోస్తున్నామన్న సందర్భంగా అటు పచ్చడి కాయలు కానివ్వండి, పండ్లు కాయలు కానివ్వండి, ఎట్లా ఏ కాయలైనా కానివ్వండి, ఎన్ని రకాలుగా మనం జ్యూసు, సాసు ఇవన్నీ ఏమైనా చేసుకోరండి. సో, ఎటు చూసినా మామిడి పండ్లకు సంబంధించి, మామిడి కాయలకు సంబంధించి అటు ఆయుష్ ఇంతని మనం చెప్పలేం. ఎప్పుడు గాలిదుమ్మలైన రావచ్చు, ఇప్పుడు ఏదైనా జరగవచ్చు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం మీద 3,20,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎకరానికి 4,000 టన్నుల చొప్పున మొత్తం 12,70,364 టన్నుల మేర దిగుబడి వస్తున్నట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు అకాల వర్షాలకు 7,00,000 టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈదురుగాలులు కానివ్వండి, లేకపోతే దిగుబడి తక్కువ రావడం కానివ్వండి, లేకపోతే రకరకాల చీడపీడల వల్ల అనేక రకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. సో, ముఖ్యంగా ఖమ్మం, మహబాద్, జనగామ, వరంగల్, సో ఇంకా ఇతర జిల్లాలు ఏదైతే ఉన్నాయో, వికారాబాద్ లాంటి జిల్లాల్లో ఈ మామిడి పంటలను పండిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, సిద్దిపేటలో కూడా, అంటే అన్ని కరీంనగర్, సో ఇట్లా ఎటు చూసినా కూడా కొల్లాపూర్, ఇట్లా అనేక నిర్మల్, ఈ జిల్లాలన్నింటిలో మామిడి పంటలు పండిస్తూ ఉన్నారు. అమెరికా లాంటి చోట అయితే పంటలు పండవు. మామిడి రైతులు ధరలిస్తున్నట్టు గతంలో టన్ను కాయల ధర 30,000 నుండి 40,000 ఉండేది. ఒక టన్ను మామిడి రైతులకు సంబంధించి మామిడికాయల టన్ను ధర 30,000 నుంచి 40,000 ఉండేది. సో, టన్ను అంటే 10 క్వింటాలు ఒక టన్ను అవుతుంది. 10 క్వింటాలు ఒక టన్ను. సో, ఇప్పుడు ధరలు అమాంతం పడిపోయినట్టు కనపడుతుంది. 15,000 నుంచి 30,000 కూడా మనకి ఇక్కడ ధరలు మనకి కనపట్టలేదు అనేది గుర్తు చేస్తూ ఉన్నాను. సో, అనేక చీడపీడలు, తెగుళ్ళు కూడా ఈ అదనపు సమస్య. సో, మామిడి రైతులు పెట్టుబడి రూపంలో 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా మనకు రైతుల నుంచి మనకు వినపడుతున్నమాట. సో, తోట వయసును బట్టి కూడా ఇసుక నేలల్లో ఎకరాకు 30,000 నుండి 40,000, ఎర్ర నేలల్లో తోటలకు ఎకరానికి 10,000 నుండి 25,000 వరకు కౌలుకు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక మామిడికాయలకు మంచి గిరాకీ ఉంటుందనేది రైతాంగం భావిస్తారు. కానీ మనం తిన్నప్పుడే అట్లా అనుకుంటాము, కానీ రైతుల పరిస్థితి ఇంకో పరిస్థితిగా ఉంది. సో, అనేక రకాల తెగుళ్ళు, చీడపీడలు మామిడి రైతుల్ని పట్టి పీడిస్తున్నాయి, కౌలు రైతులను పట్టి పీడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు లేదా భారతదేశ వ్యాప్తంగా కూడా మామిడి రైతులకు సంబంధించి ఈ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. సో, ఎట్లా చూసినా వర్షాలు వచ్చినా, గాలులు వచ్చినా, తుఫాలు వచ్చినా ఈ పరిస్థితులు అయితే ఉన్నాయనేది మనం చెప్పొచ్చు. సో, సోదరులారా, సోదరీమణులారా, సో ఏది ఏమైనప్పటికీ కూడా మామిడికాయ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్గా వినపడతా ఉంది. సో, వర్షాలు వడగళ్ళ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 20,000 పరిహారం చెల్లిస్తే కానీ రైతులు కోలుకోలేని పరిస్థితి. అంటే ఎకరానికి వాళ్ళు ఇప్పటికే 15,000 నుంచి 30,000 దాకా పెట్టుబడులు పెట్టినట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది. సో, మళ్ళీ కౌలుకు తీసుకుంటే అదొక రేటు ఉన్నది. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెద్దలారా, మిత్రులారా, ఇందులో మామిడికాయలకు సంబంధించి బంగినపల్లి, తోటాపురి, ఇంకా అనేక రకాల మామిడి పండ్ల జాతులు ఉన్నాయి. సో, ఇది పరిస్థితి. మీ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, అంటే మామిడి పంటలో ఇతర అంతర పంటలు కూడా వేసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మామిడి రైతులు నష్టపోకుండా ఉండడానికి, ఆ విధంగా ఒక దాంట్లో పోయినా కూడా దాంట్లో కవర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం అంతర్గత పంటలు కూడా మామిడి తోటల్లో వేసుకునే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇజ్రాయెల్ మామిడి కూడా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి నాడు చెట్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాకుండా 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి క్రాప్ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం పెద్ద చెట్లకి పెద్ద గాలి ఎక్కువ వస్తుంది, చిన్న చెట్లకి చిన్న గాలి వస్తుంది. కాబట్టి కొంత ఇజ్రాయెల్ తరహా మామిడికాయలు, ఇజ్రాయెల్ తరహా నిమ్మకాయలు, పండ్ల ఉత్పత్తులకు సంబంధించి ఆ వైపు వెళ్ళాలి. సో, ఆ విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.